హాయ్ అండి ఫ్రెండ్స్, నేను ఒక అత్తగా ఒక మాట చెప్తా వినండి. మీరు ఈ వీడియో ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడాలి. ఎందుకంటే పెళ్ళి చేసుకునేటోళ్ళకైనా చేసుకున్నోళ్ళకైనా ఇది ఈ మాటలు ఉపయోగిస్తాయి. పెళ్ళి చేసుకున్నాక ఏం పని చేయ, నేను ఇంటి దగ్గరనే ఉంటా, ఇంట్లోనే ఉంటా అంటే నువ్వు ఎలా పెద్దగా అవుతావు చెప్పు. భర్త ఒక వర్క్ చేస్తే మనం ఒక వర్క్ చేసుకోవాలి కదా. మనం పిల్లల్ని అన్నప్పుడు చేసుకోవాలా వద్దా? అంటే భర్త ఒక్కడు సంపాదిస్తేనే ఇదంతా పోషించడానికి ఉపయోగపడుతుందా? సరిపోతాయా? ఏదైనా ఒక్కరు ఫస్ట్ నిన్ను ఒక్కదాన్ని చేసుకున్నాడు, మీరిద్దరు అయ్యిర్రా, తర్వాత మళ్ళీ ఒక అబ్బాయి పుడతాడు, ముగ్గురు అయ్యిర్రా, మళ్ళీ ఒక అమ్మాయి పుడుతుంది, నలుగురు అయ్యిర్రా. నలుగురు ఎలా బతుకుతారు? ఒక్కడు కష్టం చేస్తే ఇదంతా కష్టం ఎట్లా పోషిస్తావు? ఇవన్నిటికి ఎట్లా వెళ్తాయి? అది ఆలోచించవా? అదే ఇంట్లో అత్తమ్మ ఉన్నదనుకో, వాళ్ళు కష్టం చేస్తే నువ్వు కూడా ఒక కష్టం చేయాలి కదా. భర్త ఒక్క కష్టం చేస్తే నువ్వు కూడా ఒక కష్టం చేయాలి కదా. ఏదో ఒక వరకు చిన్నగా నీకు ఉపయోగపడేదన్నా, నీ బతుకు తెరువు మందమన్నా, నీ ఖర్చుల మందమన్నా, చిన్న చిన్నగా ఏదో ఒక పని. మనం పుట్టిందే పని చేసుకోవడానికి. మనకు దేవుడు ఎందుకు పుట్టించింది? పని చేసుకోవడానికే కదా. పుట్టినామంటే పెళ్ళి చేసుకోడు, పెళ్ళి చేసుకున్నామంటే భర్తతోటి ఉండి పని చేసుకోవడానికి. ఏదో ఒక పని చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఒకవేళ పని చేసుకో బిడ్డ అని చెప్తే కోపాలు చెప్పకూడదు. ఫస్ట్ పిల్లని జున్నికి పోయినాం మనం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. ఏం చేస్తుంది? పిల్ల బాగున్నదా అంటే బాగానే ఉన్నది, ఇంట్లో మందం పని చేస్తుంది అని చెప్తారు. అవునా కాదు? సరే, ఇంట్లో మందం ఈరోజు చేసింది అనుకో, తర్వాత చూసుకుంటా కూడా బయట పని నేర్చుకోదా అనుకుంటాం. మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి మనకు బయట పని వరకు ఉంటుంది కాబట్టి తర్వాత చేసుకోదా అనుకుంటాం. అంతే కదా ఎవరమైనా. అందుకోసమే మరి తర్వాత ఈరోజు పుట్టినాక ఈరోజు ఇంట్లో పని నేర్చుకున్నావు అంటే నువ్వు పెరిగినాక పిల్లలు కన్నాక బయట పని అయితే నేర్చుకోవాలి కదా. ఏదో ఒక పని చేసుకోవాలి కదా. మనం పోషించుకొని పిల్లలు పెద్ద చేసుకొని మనం చదువులకు అన్నిటికీ మనం సంపాదించుకోవాలంటే ఏదన్నా ఒక వర్క్ చేయాలి కదా. మనం కూడా కూర్చొని తింటే కూడా మనకు కుప్పలాగాయి కదా. వెనుకట వాళ్ళ తాతలు తండ్రులు ఒక గుట్ట సంపాదించిపోయారంట. ఒక గుట్ట సంపాదించిపోతే రోజొక బండ తీసుకుంటే